తల్లిదండ్రులు చెప్తుంటే వాళ్ళకు విసుగ్గా ఉంటుంది. ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంటారు చాలామంది. ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. ఏంటి ఈ అమ్మ పోరేంటి? బట్టలు ఇట్లా వేసుకోవద్దు అంటది, అట్లా వేసుకోవద్దు అంటే, తల ఇటు దూమంటది, అంత ఈడ్స్ ఎందుకు అంటది? ఏంటి టార్చర్ ఏంటి? పాతకాల మనిషిలాగా మా అమ్మ అని కొన్నిసార్లు తల్లి బోధ నీకు వేదనగా ఉంటుందేమో, తండ్రి ఉపదేశం నీకు వేదనగా ఉంటుందేమో. సామెతలమ్మ 3వ అధ్యాయంలో ఉంటుంది. త్వర చదవండి. 3వ అధ్యాయం. ఈ తండ్రి, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. అది కదా మరి తల్లి ఉపదేశం, తండ్రిది. అక్కడ చూడండి 3వ సామెతల గ్రంథం. ఒక్క నిమిషం. 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి ఉపదేశాన్ని ఆలకించుము. కాదమ్మా 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా ఉపదేశాన్ని మరచిపోవద్దు, ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తది. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. తల్లి ఉపదేశం అది ఎక్కడ చదివారు? మొదటి అధ్యాయం 8వ వచనం. ఓకే, 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. అవి నీ సొగసైన మాలికగా ఉంటది, నీ కంఠమునకు హారములై ఉండును. నా కుమారుడా పాపులు నిన్ను చూడండి, తండ్రి యొక్క ఉపదేశాన్ని, తల్లి యొక్క ఉపదేశాన్ని తృణీకరించకూడదు, ధిక్కరించకూడదు. తల్లి చెప్పే బోధని మనం త్రోసివేయకూడదు, తండ్రి చెప్పే ఉపదేశాన్ని అంగీకరించాలి అని వాక్యం సెలవిస్తుంది. కొంతమందికి ఏంటంటే స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. ఏంటి అడుగడుగున మా అమ్మ గోలేంటి, మా నాన్న బాధ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, ఆకాశంలో గాలిపటం ఏసన్ గారు అంటూ ఉండేవాళ్ళు మాతో, ఆకాశంలో గాలిపటం ఏంటండి ఎంత దూరం వెళ్ళినా దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుందండి? ఆ గాలిపటాన్ని ఆకాశానికి ఎగరేసాడు కదండి, ఆయన చేతిలో ఆ దారం ఉంటుంది అనమాట, కంట్రోల్ ఉంటుంది. ఎంత ఎత్తున ఎదుగు ఏంటండి కంట్రోలు ఆ గాలిపట్టను ఆకాశానికి వదిలిన వాళ్ళ చేతిలో ఉంటుంది. వీడేంటి నన్ను కంట్రోల్ చేయడం, ఈయనేంది నాకు చెప్పేది, నీవెవడవయ్యా నాకు చెప్పడానికి అని చెప్పి తాడు తెంచుకునింది అనుకోండి ఆ గాలిపటం, అది ఖచ్చితంగా ఏంటంటే ఏ కరెంట్ తీగ మీదో, ఏ చెట్టు మీదో, ఏ చెత్త కుండి మీద పడుతుందో మనం చెప్పలేము. కనుక తల్లిదండ్రులనే బోధకులే కావచ్చు, లేకపోతే దైవ సేవకులనే బోధకులే కావచ్చు, వాళ్ళని మీరు చూడాలి. ఏంటండి వాళ్ళు మిమ్మల్ని నడిపించాలి. ఖచ్చితంగా ఆ బోధకుల దేవుడు మనకు దయచేయాలి. ఫ్రెడ్ అని ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఫ్రెడ్ అని ఎప్పుడు ఒక మాట అంటుంటాడు. దైవజల ఏసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన 2-3 సార్లు చెప్పడం నేను విన్నాను. దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పటికీ మనకు బుద్ధి చెప్పడానికి ఒక తండ్రి లేడు. ఏసన్ గారు ఉన్నారనుకోండి, మనం సేవ చేస్తుండొచ్చు, పరిచర్య చేస్తుండొచ్చు, సేవ విస్తరించబడి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఒక తండ్రి మనకు ఉన్నప్పుడు ఏంటంటే, మనకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు, మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి దైవజనుడు ఉంటే బాగుండేది. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉండొచ్చు, మన సేవ చేస్తుండొచ్చు, కానీ మనకు ఒక ఆత్మీయ తండ్రి లేడు. ప్రేమైన వర్లరా, ఉన్నంత వరకు మనకు చాలా సందర్భాలు ఉన్నంత వరకు తల్లిదండ్రుల విలువ మనకు తెలియకపోవచ్చు. మా అమ్మ ఏదో అంటుంటుందిలే, మా నాన్న ఏదో అంటుంటాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులరా, ఏదో ఒక సందర్భం వస్తుంది, వాళ్ళు మనకు దూరం అయిపోయారు అనుకోండి, జీవితం కఠినమైపోతుంది, భారం అయిపోతుంది. కనుక ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, నా దేవుడు క్లేశాన్న పానము నీకు ఇచ్చుచు ఉన్నాడు. కష్టకాలముందు దొరికి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక నీ బోధకులు దాగి ఉండరండి. నిన్ను హెచ్చరించే వాళ్ళ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు బుద్ధి చెప్పే వాళ్ళని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించే వాళ్ళని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు చక్కని త్రోవలో నడిపించబడేటట్లు నీకు బోధించే వాళ్ళని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక నీ వెళ్ళే మార్గం అంతా కూడా చక్కని త్రోవలో నువ్వు నడిపించబడబోతున్నావు. చాలా సందర్భాలు అంటుంటారు, మాకు చెప్పేవాళ్ళు లేక మేము చెడిపోయాం. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇక మీదట మీ బోధకులు దాగి ఉండరని చెప్పండి. మీ బోధకులు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ తల్లిదండ్రులు మీకు దాగి ఉండరు. మీ తల్లిదండ్రులు మీరు చూస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.